బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ ప్రకాష్. సో మనం ఇవాళ వీడియోలో ఫంక్షన్స్ అంటే ఏంటి అండ్ ఫంక్షన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్లీ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఓకే, సో ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే మనకి ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఫంక్షన్స్ ఎందుకు యూస్ చేస్తాము అంటే రీయూజబిలిటీ కోసం. సో మనకి ఇప్పుడు ఏంటి అంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ కోడ్ అనేది మనం మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే వస్తాయి, అవునా? సో అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే ప్రతిసారి ఆ కోడ్ ఏదైతే ఉందో అది రాయకుండా మనం ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటున్నామో దాన్ని ఈ ఫంక్షన్లో పెట్టేసి మనం ఎప్పుడైతే ఆ ఫంక్షన్ రన్ అవ్వాలి ఆర్ ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటున్నామో ఫంక్షన్ని కాల్ చేస్తే మనకు ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వటం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఫంక్షన్స్. ఓకే, సో అడ్వాంటేజెస్ వచ్చేసరికి రీయూజబిలిటీ, మెయింటైనబిలిటీ అండ్ అలాగే ఆర్గనైజ్డ్గా ఉంటుంది ప్రోగ్రామ్ అనేది. ఓకే, సో మీరు ఇదొకటి తెలుసుకోండి, ఫంక్షన్స్ అంటే రీయూజబిలిటీ కోసం యూస్ చేస్తాము అండ్ ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, సో నెక్స్ట్ గోయింగ్ టు ఫంక్షన్ డిక్లరేషన్. సో ఇదేంటి అంటే జావా స్క్రిప్ట్లో ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేయాలి ఆర్ ఫంక్షన్ని డిఫైన్ చేయాలి అంటే మనం ఇలాంటి ఒక ఫంక్షన్ డిక్లరేషన్ అనేదాన్ని యూస్ చేసుకుంటాం. ఓకే, సో దీని సింటాక్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఫంక్షన్ అని ఒక కీవర్డ్ ఇచ్చి ఫంక్షన్ నేమ్ మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్ ఇచ్చి ఇట్లా ఓపెన్ పెరాంథసిస్ అండ్ క్లోజ్ పెరాంథసిస్ ఇచ్చి ఇట్లా ఫ్లవర్ బ్రేసెస్ మధ్యలో మనం ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నామో ఆ కోడ్ని రాయాలి. ఓకే, సో మనం ఈ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఈ ఫంక్షన్ రాసిన తర్వాత మనం ఫంక్షన్ నేమ్ తోటి కాల్ చేస్తాము. ఓకే, సో మనం కాలింగ్ అంటే ఏంటి అంటే మనం డిఫైన్ చేసిన ఫంక్షన్ని మనం ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్న ప్రతిసారి ఈ ఫంక్షన్ కాల్తో గనక కాల్ చేస్తే మనకి ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వటం జరుగుతుంది. ఓకే, సో మనం ఈ ఫంక్షన్ కాల్ అనేది బిఫోర్ డిఫైనింగ్ ద ఫంక్షన్ అన్నా చేయొచ్చు ఆర్ ఎల్స్ ఫంక్షన్ని డిఫైన్ చేసిన తర్వాత అన్నా చేయొచ్చు. ఓకే, సో దీన్నే హాయిస్టింగ్ అంటారు. ఓకే, సో హాయిస్టింగ్ అనే ఒక వర్డ్ని గుర్తుపెట్టుకోండి, నేను ఫర్దర్గా వెళ్తున్న కొద్దీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఓకే, సో నేను ఆల్రెడీ script.js అనే ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏంటి అంటే మనం ఫంక్షన్ డిక్లేర్ చేయాలి అన్నప్పుడు ఏమనుకున్నాం, ఫస్ట్ ఫంక్షన్ అనే కీవర్డ్ని యూస్ చేసుకోవాలి అనుకున్నాం కదా. సో ఫంక్షన్ అనే కీవర్డ్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఫంక్షన్ నేమ్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నానంటే గ్రీట్ అని చెప్పేసి ఇవ్వాలి అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఇట్లా ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేసి console.log ఆఫ్ హెలో వరల్డ్ అంటే ఏమవుతుంది అంటే హలో వరల్డ్ అనేది ప్రింట్ అవ్వటం జరుగుతుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేసాం, ఫంక్షన్ని డిఫైన్ చేసాం అంతే. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, ఫంక్షన్ని కాల్ చేయాలి. ఓకే, సో ఫంక్షన్ కాల్ ఎలా చేస్తాము, ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇచ్చామో దాంతో మాత్రమే మనం ఫంక్షన్ కాల్ అనేది చేయాలి. ఓకే, సో ఈ కాల్ అనేది ఇక్కడన్నా ఫంక్షన్ని డిఫైన్ చేసిన తర్వాత అన్నా రాయొచ్చు ఆర్ ఎల్స్ ఇక్కడ బిఫోర్ అన్నా రాయొచ్చు. ఓకే, సో ఫస్ట్లీ మనం ఫంక్షన్ని డిక్లేర్ చేసిన తర్వాత మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒకసారి కన్సోల్లో ప్రింట్ చేద్దాం. ఓకే, node.script.js. సో చూడండి మనకి హెలో వరల్డ్ అని చెప్పి ఇలా ప్రింట్ అవ్వటం జరిగింది. అదే మనం ఒకసారి ఇక్కడ గ్రీట్ అని చెప్పి ఇక్కడ రాసాం కదా, సో దీన్ని తీసేసి ఇక్కడ ఫంక్షన్ కాల్ అనేది చేద్దాం. ఒకసారి ఇప్పుడు రన్ చేద్దాం. సో చూడండి మనకు హలో వరల్డ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో దీన్నే హాయిస్టింగ్ అంటారు. ఓకే, సో మనం ఫంక్షన్ని డిక్లేర్ చేయకముందలైనా రాయొచ్చు ఆర్ఎల్స్ ఫంక్షన్ని డిక్లేర్ చేసిన తర్వాత అన్నా ఫంక్షన్ కాల్ అనేది చేయొచ్చు. ఓకే, సో లెట్ మీ క్లియర్ ఆఫ్ దిస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఫంక్షన్ డిక్లేర్ చేసే దానిలో ఫస్ట్ టైప్ అయితే చూసాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. సో ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక ఎనదర్ వే. సో ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలి అంటే జావా స్క్రిప్ట్లో మనకి 3 టైప్స్ ఉంటాయి, దానిలో ఒక సెకండ్ టైప్ వచ్చేసరికి ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. సో మనం బిఫోర్ చూసింది ఫంక్షన్ డిక్లరేషన్, ఇప్పుడు ఏంటి అంటే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇది కూడా ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాము అంటే ఒక వేరియబుల్కి
మనం ఫస్ట్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం, అవునా? సో వేరియబుల్ డిక్లేర్ చేసిన దానికి మనం ఫంక్షన్ అనేది అసైన్ చేస్తాం. సో దీన్నే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే, సో ఇక్కడ సింటాక్స్ చూడండి. సో మనం ఏం చేసాం, ఫస్ట్ ఫంక్షన్ నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాము, అండ్ దీనికి ఫంక్షన్ అని చెప్పి ఇట్లా రాసి మనం ఏదైతే కోడ్ రాయాలనుకుంటున్నామో ఆ కోడ్ని ఇక్కడ రాసాం. సో ఈ విధంగా చేసినట్లయితే దాన్ని ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి అంటారు. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో లెట్ మీ క్లియర్ ఆఫ్ దిస్. సో క్లియర్. సో ఇప్పుడేంటి, మనం ఫస్ట్ లెట్ అనే కీవర్డ్ ఒకటి తీసుకుందాం. ఇప్పుడేంటి, మనం ఇందాక గ్రీట్ అని చెప్పి ఫంక్షన్ తీసుకున్నాం, అవునా? సో ఇక్కడ కూడా అదే చేద్దాం. సో గ్రీట్ ఈక్వల్ టు మనం ఏంటి ఫంక్షన్ ఇప్పుడు రాయాలి. ఓకే, ఫంక్షన్ ఆఫ్ అని చెప్పేసి ఇట్లా. సో ఇది వచ్చేసరికి బేసిక్ సింటాక్స్. ఓకే, సో ఇప్పుడు దీని లోపల కన్సోల్ డాట్ హెలో వరల్డ్ అని చెప్పేసి ఇట్లా పిలుస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సిమిలర్ టు బిఫోర్ వన్ సేమ్ ఇప్పుడు కూడా మనం ఫంక్షన్ కాల్ అనేది చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఫైల్ని రన్ చేద్దాం. సో చూడండి, మనకి హలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ అవ్వటం జరిగింది. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇక్కడ పారామీటర్స్ అని చెప్పి ఉంటాయి ఫంక్షన్స్లో పారామీటర్స్ అంటే ఏంటి అంటే మనం ఎడిషనల్ డేటా ఏదైనా ఉంది దాన్ని ఇన్పుట్గా పంపించాలి అనుకుంటే వాటిని పారామీటర్స్ అంటాము. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ ఏ లెట్ ఏ ఈక్వల్ టు 5 అని చెప్పి తీసుకుందాము. ఓకే, అండ్ లెట్ బి ఈక్వల్ టు 10 అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంటి, మనం ఈ ఇన్పుట్ డేటాని ఎడిషన్ చేయాలి అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ గ్రీట్ అనే దానిలో మనం ఇక్కడ ఈ పారామీటర్స్ని పాస్ చేద్దాం. ఓకే, పారామీటర్స్ అంటే ఏంటి అంటే ఇట్లా ఇన్పుట్ డేటా. ఓకే, సో మనం ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ కూడా సేమ్ ఏ కామా బి అని చెప్పి ఫంక్షన్లో ఇద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి చేద్దాం. ఓకే, సో ఏ ప్లస్ బి. ఇప్పుడు ఒకసారి ఫైల్ని రన్ చేద్దాం. స్క్రిప్ట్ డాట్ జేఎస్. సో మనకి అవుట్పుట్ చూడండి, హెలో వరల్డ్ అండ్ 15 అని చెప్పేసి వచ్చింది. ఓకే, సో మనం అదేవిధంగా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ మైనస్ బి చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి ఫైల్ని రన్ చేద్దాం. సో మనకి 5 అని చెప్పేసి ఇట్లా అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఇది వచ్చేసరికి ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో మనం ఇట్లా ఫస్ట్ వేరియబుల్స్కి ఫంక్షన్ అనేది అసైన్ చేస్తాం. సో వేరియబుల్ని డిక్లేర్ చేస్తాము అండ్ దానికి ఫంక్షన్ అనేదాన్ని అసైన్ చేస్తాం. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్? సో ఓకేనా, సో ఇప్పుడు ఏంటి, మనం ఫంక్షన్ డిక్లరేషన్కి ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ని చూసాం. అసలుకి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే మనం మేజర్గా ఇందాక చూసుకున్నట్టు హాయిస్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, అవునా? సో మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ చూడండి, హాయిస్టింగ్కి ఇంకొక ఎగ్జాంపుల్. మనం ఇక్కడ ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాము. మనం ఏంటి, హాయిస్టింగ్ అనే ఫంక్షనాలిటీ ఇక్కడ దేనికి ఒక అడ్వాంటేజ్ అనుకున్నాం, అవునా? సో హాయిస్టింగ్ అంటే ఫంక్షన్ కాల్ అనేది ప్రీవియస్గా అయినా ఉండొచ్చు, ఆర్ఎస్ ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడన్నా సరే ఉండొచ్చు. ఓకేనా, సో మనం ఇక్కడ ఏంటి, ఫంక్షన్ డిక్లేర్ చేయకముందలే ఇక్కడ ఫంక్షన్ కాల్ అనేది చేసాం. సో ఇది ఇలా చేసినా కానీ మనకి ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది, అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది ఒక అడ్వాంటేజ్ ఫంక్షన్ డిక్లరేషన్స్లో. అండ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్కి వచ్చేసరికి ఇవేంటి అంటే నాట్ హాయిస్టెడ్. ఓకే, సో ఇవేంటి అంటే ఇట్లా మనం ప్రీవియస్గా ఇట్లా ఫంక్షన్ కాల్ అనేది ముందలు చేస్తే కనుక అవుట్పుట్ అనేది రాదు. ఓకే, so function declarations have a function name while function expressions can be anonymous or have a name. Okay na, so next సో మనకి ఏంటి అంటే యారో ఫంక్షన్స్ అని చెప్పి నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకేనా,
ఓకే. సో యారో ఫంక్షన్స్ అనేది ఇంకొక కాన్సెప్ట్. ఇదేంటి అంటే ES6 అనేది మనకి ఎక్మా స్క్రిప్ట్ అని చెప్పేసి మనకి ప్రీవియస్గా ఒక ES5 అని చెప్పి అట్లా ఉండేవి. ఇట్లా వర్షన్స్ మారుతున్న కొద్దీ మనకి ఏంటంటే కొత్త కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ అవ్వటం జరుగుతుంటుంది. సో అలాంటిదే ఇట్లాంటిది ఒక యారో ఫంక్షన్ని కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే. సో ఇదేంటి అంటే ఇప్పుడు దాకా మనం ఫంక్షన్స్ అనేవి డిక్లేర్ చేస్తున్నాము, ప్రతిసారి ఫంక్షన్ అని కీవర్డ్ని యూజ్ చేసి ప్రతిసారి ఇలా రాస్తూ వస్తున్నాం. సో దీన్ని కన్సైజ్డ్గా చేసి సింటాక్స్ అనేది చాలా స్మాల్గా చేసేసారు. ఓకే. సో దాన్నే ఇక్కడ ఫ్యాట్ యారో ఫంక్షన్ అని కూడా పిలుస్తారు. ఓకే. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేయాలి అంటే ఇక్కడ మనం ఇట్లా ఒక యారో ఫంక్షన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో యారో ఫంక్షన్స్ ఆర్ ఆల్వేస్ ఎనానిమస్. సో దే నీడ్ టు బీ అసైన్డ్ ఫర్ టు ఏ వేరియబుల్ టు బీ యూజ్డ్. ఇక్కడ కూడా ఏంటి అంటే మనం ప్రీవియస్గా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్లో ఏం చేసాము, వేరియబుల్స్కి అసైన్ చేసాము. సేమ్ ఇక్కడ కూడా అంతే, అసైనింగ్ అనేది సేమ్ వేరియబుల్స్కి అసైన్ చేస్తాము. బట్ యారో ఫంక్షన్ ఈ ఏదైతే ఇట్లా స్మాల్ యారో ఫంక్షన్ ఉందో దాన్ని యూజ్ చేసుకొని మనం ఈ ఫంక్షన్ని డిక్లేర్ చేస్తాం. ఓకే. సో దీనికి సింటాక్స్. సో సింటాక్స్ ఆఫ్ యారో ఫంక్షన్. ఓకే. సో యారో ఫంక్షన్స్ హ్యావ్ ఏ షార్టర్ సింటాక్స్ కంపేర్ టు ఫంక్షన్ డిక్లరేషన్స్ అండ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. సో మనం ప్రీవియస్గా చూసిన రెండింటికి కంపేర్ చేస్తే సో దీని సింటాక్స్ అనేది చాలా అంటే చాలా తక్కువ. ఓకే. సో ఇక్కడ చూడండి. సో కాన్స్ట్ ఫంక్షన్ నేమ్ మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాం ఫంక్షన్ నేమ్ ఇచ్చి ఇట్లా ఈక్వల్ టు పెట్టేసి సో ఇట్లా ఇక్కడ మనం ఫంక్షన్లో యాక్చువల్గా ఏంటి ఫంక్షన్ అని కీవర్డ్ యూజ్ చేసి పక్కన ఓపెన్ పెరాంథసిస్ ఇలా ఇస్తాము, అవునా. సో ఆ పెరాంథసిస్ ఇక్కడ ఇచ్చేసి యారో ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇట్లా దీన్ని ఈ ఫ్లవర్ బ్రేసెస్ మధ్యలో కోడ్ అనేది రాస్తాం. ఓకే. నెక్స్ట్, arrow functions can also have parameters which are defined within the parenthesis before the arrow. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఈ ఏదైతే ఇట్లా పెరాంథసిస్ ఉందో దీని లోపల మనం పారామీటర్స్ని కూడా పాస్ చేయొచ్చు. ఇప్పుడు మనం యారో ఫంక్షన్కి ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఓకే. సో ఫస్ట్ కాన్స్ట్ అని చెప్పి ఇట్లా వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. ఓకే. సో మనం ఇక్కడ గ్రీట్ అని చెప్పేసి తీసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఏంటి ఫంక్షన్కి డిఫైన్ చేయాలంటే ఏమనుకున్నాం, ఇట్లా ఓపెన్ పెరాంథసిస్ ఇవ్వాలి అనుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఒక షార్ట్ సింటాక్స్ ఇట్లా యారో ఫంక్షన్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఇట్లా ఫ్లవర్ బ్రేసెస్ అనేది ఇవ్వాలి. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే console.log of hello world అని చెప్పేసి చేద్దాం. ఇప్పుడు మనం ఏంటి అంటే ప్రీవియస్గా ఉన్నది మొత్తం ఒకసారి క్లియర్ చేద్దాం. సో నోడ్ script.js అని చెప్పి ఇస్తున్నా. సారీ, ఇక్కడ మనకి ఎందుకు అవుట్పుట్ రాలేదు అంటే మనం ఇక్కడ ఫంక్షన్ కాల్ అనేది చేయలేదు. ఓకే. సో చూడండి మనకి హెలో వరల్డ్ అని చెప్పేసి ప్రింట్ అవ్వటం జరిగింది. సో మనం అదే విధంగా ఇక్కడ యారో ఫంక్షన్స్ కెన్ ఆల్సో హ్యావ్ పారామీటర్స్. సో మనం ఏంటి అంటే పారామీటర్స్ పాస్ చేయాలనుకోండి, సేమ్ మనం ఇక్కడ ఇందాక ప్రీవియస్గా ఎలా అయితే డేటాని ఇన్పుట్గా ఇచ్చామో సేమ్ అలాగే ఇక్కడ కూడా చేయొచ్చు. లెట్ a ఈక్వల్ టు 30 అని చెప్పి ఇస్తున్నాను. ఓకే. సో లెట్ b ఈక్వల్ టు 50 అని చెప్పి ఇస్తున్నా. సో ఇప్పుడు ఏంటి అంటే మనం a కామా bని పాస్ చేద్దాం పారామీటర్స్ లాగా. ఓకే. సో సేమ్ ఇక్కడ. సో ఇప్పుడు console.log of సో ఏంటి అంటే మనం ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చి ఇట్లా ప్రింట్ చేద్దాం. ఓకే. సైడ్ బై సైడ్. ఇప్పుడు ఒకసారి మనం ఫైల్ని రన్ చేద్దాం. సో చూడండి మనకి హెలో వరల్డ్ అలాగే 30 స్పేస్ 50 అని చెప్పేసి ఇట్లా ప్రింట్ అవ్వటం జరిగింది. ఓకే. సో మనం ఈ విధంగా పారామీటర్స్ని కూడా పాస్ చేయొచ్చు. ఓకే. సో అడ్వాంటేజెస్ ఆఫ్ యారో ఫంక్షన్స్. సో మనం ఈ యారో ఫంక్షన్స్ని వాడుకోవటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే సో మనకి ఏంటంటే సింటాక్స్ అనేది చాలా కన్సైజ్డ్గా ఉంటుంది, అంటే చాలా చిన్నగా ఉంటుంది. ఓకే. సో అలాగే మనం రాయాలనుకున్న కోడ్ కూడా చాలా రెడ్యూస్ అయిపోతుంది. ఓకే. సో దే హ్యావ్ ఏ లెక్సికల్
దిస్ బైండింగ్ మీనింగ్ దే ఇన్హెరిట్ దిస్ వాల్యూ ఫ్రమ్ ద సరౌండింగ్ కోడ్. ఓకే, సో మనకి ఇక్కడ దిస్ అనే కీవర్డ్ గురించి మనం ఫర్దర్గా వెళ్తున్న కొద్దీ మీకు చెప్తాను. సో ప్రెజెంట్ అయితే అవసరం లేదు. ఓకే, సో యారో ఫంక్షన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ షార్టర్ అండ్ వన్ లైన్ ఫంక్షన్స్ ఆర్ వెన్ యూజింగ్ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ లైక్ మ్యాప్ ఆర్ ఫిల్టర్. ఓకే, సో మనకి మ్యాప్ ఫిల్టర్ అని చెప్పి కొన్ని మెథడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో అలాంటివి లేదా మనకి వన్ లైన్ సింటాక్స్ ఆర్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మనం ఇలాంటి షార్టర్ నోటేషన్స్ వాడుకోవటం మనకి చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, సో ఇలాంటి యారో ఫంక్షన్స్ని వాడుకోవటం వల్ల మన కోడ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, అలాగే ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఫంక్షన్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి, నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఏమన్నా నాకు సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నా కానీ మీరు నాకు కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తే కనుక నేను నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ టైం నుంచి ఇంకా బెటర్గా చేస్తూ ఉంటా. ఓకే, సో వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ.